కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా సిద్దిపేటలో నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల దగ్గర బీఆర్ఎస్పీ ఆందోళనకు దిగారు. గోదావరి జలాలకు పూజలు చేసి ఆ జలాలతో రంగదాంపల్లిలోని అమరవీరుల స్తూపానికి అభిషేకం చేశారు. మల్లన్న సాగర్ దగ్గర బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోదావరి జలాలకు పూజలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను ప్రతినిధి రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. రంగాచారి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్పీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల దగ్గర బీఆర్ఎస్పీ ఆందోళనకు దిగారు. గోదావరి జలాలకు పూజలు చేసి ఆ జలాలతో రంగదాంపల్లిలోని అమరవీరుల స్తూపానికి అభిషేకం చేస్తారు. మల్లన్న సాగర్ నుంచి బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోదావరి జలాలకు పూజలు చేస్తున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి రంగాచారి లైవ్ ద్వారా అందిస్తారు. రంగాచారి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ విష ప్రచారాన్ని నిరసిస్తూ ఇక్కడ నిరసన చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి రంగాచారి? కుమార్, ప్రస్తుతం మనం మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఇది 50 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్. ఇది కేసీఆర్ మానస పుత్రికగా ఇది ప్రారంభమైనటువంటి రిజర్వాయర్. ఇది ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు ఉత్తర దక్షిణ తెలంగాణల దాదాపు 18 లక్షల ఆయకట్టుకు కొత్తగా నీరందించినటువంటి ప్రాజెక్టు ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తుక్కాపూర్ ప్రాంతంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు అట్లాగే మొత్తంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారము, విష ప్రచారము, అట్లాగే కుట్రలను నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ జలాశయాల వద్దకు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. గోదావరి జలాలతో వాళ్ళు కేసీఆర్ చిత్రపటాలకు, అమరవీరుల చిత్రపటాలకు కూడా పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లాలో కొద్దిసేపటి క్రితమే గజ్వేల్ ప్రాంతంలో, ఇటు సిద్దిపేట పట్టణంలో కూడా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు కూడా జరిగాయి. రాజీవ్ రహదారి దిగ్బంధం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మల్లన్న సాగర్ వద్ద గెల్లు శ్రీనివాస్ బీఆర్ఎస్పీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఆయనతో మనం ఒకసారి మాట్లాడదాం. గెల్లు శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదాం. ఇక్కడ ఆందోళన జరుగుతోంది. పెద్ద ఎత్తున పాలాభిషేకం, గోదావరి జలాలతో అభిషేకం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర ఇవాళ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి 9.5 సంవత్సరాల కాలం లోపల ఎవరు కంప్లీట్ అయిన ప్రాజెక్టును ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ కంప్లీట్ చేశారు. అందులో భాగంగా ఇవాళ మల్లన్న సాగర్లో 50 టీఎంసీల దాంతో ఇక్కడ ప్రాజెక్టుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన రిజర్వాయర్లు నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్లు తూర్పాలనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టు అన్నిటి కూడా ఇవాళ నీళ్లు లేకుండా చేయాలన్న కుట్రతో ఇవాళ మేడిగడ్డ దగ్గర ఒకటే పిల్లర్ కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్ అయినట్టుగా 1,00,000 కోట్లు మొత్తం వేస్ట్ అని చెప్పి ఎన్నికల తర్వాత కూడా ఇండియా రిపోర్ట్ ప్రకారం వాళ్ళే చెప్పారు దాని ప్రాజెక్టును రిపేర్ చేసుకొని తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో ఇవాళ ఎండబెట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఒక దిక్కు తెలంగాణకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్ గారిని ఇవాళ వారి మీద ఇవాళ సిబిఐ అసెంబ్లీలో శాసనసభ తీర్మానం చేసి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఇవాళ తీర్మానించడాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ విద్యాభానికి వెళ్ళి తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తీసుకురావడం ఇవాళ నేరం చేసిన చెప్పి ఇవాళ మీరు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే